వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే సినిమా చూసి రివ్యూ చెప్పడం నాకు అలవాటు. సినిమా చూడకుండా అయితే రివ్యూ చెప్పను. సినిమా చూసి ఓజీ మీద రివ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నా. పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి చిత్రం ఓజీ నిన్న రాత్రి 10 గంటలకి దేశవ్యాప్తంగా ప్రీమియర్ షో సినిమా రిలీజ్ చేశారు. సో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా అన్నీ ఫిలప్ అయిపోయినాయి. ఈవెన్ ఈరోజు కూడా ఉదయం నుంచి రాత్రి 10 గంటల షో వరకు కూడా ఎక్కడ భూతద్దం వేసి వెతికినా థియేటర్లో ఒక్క టికెట్ కూడా దొరకని పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కథ బాగుందా బాగలేదా, సినిమా హిట్టా యావరేజా ఫ్లాపా, వీటితో సంబంధం ఉండదు అభిమానులకి. పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనపడితే చాలు అని కోరుకునే అభిమానులు కోట్లాది మంది, పార్టీలకి అతీతంగా రాజకీయ పార్టీలకి. సో కాబట్టి ఆయన వెండి తెర మీద కనపడితే అభిమానులు పూనకాలతోటి ఊగిపోతారు. నిన్న హైదరాబాదు, బెంగళూరు, పూణే, ముంబై లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సినిమా అంటే 8 గంటల నుంచి కూడా థియేటర్ల ముందు అభిమానులు ఒక కోలాహలం. పవన్ కళ్యాణ్ గారి పెద్ద పెద్ద ఫోటోలతోటి హారతలు ఇవ్వటం, వాటికి సో డప్పు వాయిద్యాలతోటి ఒక సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి. అంటే ఆయన వెండి తెర మీద కనిపిస్తే చాలు, ఆయన మ్యానరిజం చూసి ఎంజాయ్ చేసేటువంటి అభిమానులు కోట్లాది మంది. సో కాబట్టి ఆయనకి పవర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఇకపోతే ఒకప్పుడు గబ్బర్ సింగ్ సినిమా బంపర్ హిట్ తోటి చాలామంది పోలీస్ ఆఫీసర్ని గబ్బర్ సింగ్ సిఐ, గబ్బర్ సింగ్ ఎస్ఐ అనేవాళ్ళు గ్రామాల్లో దేశవ్యాప్తంగా కూడా. ఎందుకన్నారు అలాగా? పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా తీసి ఆ సినిమాలో ఆయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా నటించి మరి ఆయన గబ్బర్ సింగ్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని అక్కడ గబ్బర్ సింగ్ అని పిలిచారు. కాబట్టి సినిమాలో బయట కూడా సాధారణంగా ఎస్ఐల్ని గబ్బర్ సింగ్, సిఐల్ని గబ్బర్ సింగ్ అంటే, గబ్బర్ సింగ్ ఎస్ఐ అంటే అతనికి ఎవ్వడికి తొనకడు బెనకడు, ముఖ్యమంత్రి చెప్పినా కూడా తప్పు చేయడు, అవినీతి పరుల పాలిట సింహ స్వప్నవతనం, ప్రజలకి సామాన్య ప్రజానికానికి అండగా ఉండేటువంటి వ్యక్తిత్వం అనేది గబ్బర్ సింగ్ పోలీస్. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసిన తర్వాత వచ్చింది. అంటే ఆయన ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమా కూడా అందరూ చూసింటారు. వకీల్ సాబ్ సినిమా అయిపోయిన తర్వాత అందరూ సొసైటీలో ఒక నిజాయితీ గల లాయర్ని వకీల్ సాబ్ అనేవాళ్ళు. అంటే వకీల్ సాబ్ అంటే ఏంటి? ఈరోజు న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. 70% అడ్వకేట్లు ఏ విధంగా ఉన్నారో తెలుసు. 30% అడ్వకేట్లు సమాజం కోసం 100% మంచిగా పనిచేస్తున్నారు, అందులో నో డౌట్. మరి వకీల్ సాబ్ అంటే అర్థం ఏంటి? నీతితో నిజాయితీతోటి కేసులు వాదించేవాడని. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాలో ఆయన ఎవరికి లొంగకుండా, దేనికి కూడా ఆయన మరి చేతులు చాపకుండా బాధితుల కోసం, 3 ఆడపిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద వాళ్ళతోటి ఫైట్ చేసి కోర్టులో కేసు వాదించి కేసు గెలుస్తాడు. అప్పటి నుంచి ఒక నిజాయితీ గల లాయర్ ఉంటే వకీల్ సాబ్ అని బిరుదు ఇచ్చేవాళ్ళు. సో అది ట్రెండ్ సెట్టింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు, అందుకే ట్రెండ్ సెట్టర్ అన్నాను. అదేంటి గబ్బర్ సింగ్ గురించి, వకీల్ సాబ్ గురించి చెప్తున్నాడు, ఓజీ గురించి చెప్పట్లేదు అనుకోకుండా. ఇప్పుడు ఓజీకి వద్దాం. అంటే ఇంతకుముందు సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. ఓజీని, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీని పాత సినిమాలను కంపేర్ చేయకూడదు. ఇది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అండి. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్, ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, ఎవరికి కూడా లొంగకుండా సొసైటీ కోసం నిలబడటం ఆ క్యారెక్టర్ సినిమాలో. వకీల్ సాబ్ ఉంది. వకీల్ సాబ్ ఏంటి? ఒక నిజాయితీ గలటువంటి లాయరు సొసైటీలో బాధితుల పక్షాన్ని నిలబడి కేసు గెలవటం, అంతే కదా. హరిహర వీరమల్లో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంశాలకు సంబంధించి ఆ సినిమా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. మరి ఆ రోజుల్లో తమ్ముడు, ఖుషి, మరి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, అది ఆయన ఫైటింగ్ కానీ, లేకపోతే కిక్ బాక్సింగు, అదేవిధంగా హీరో హీరోయిన్తో రొమాన్సు, ఒక యంగ్స్టర్ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. సో సుస్వాగతం సినిమా కూడా
ఎగ్జాక్ట్లీ సుస్వాగతం అయితే ఇంకా మనం మ్యాచ్ చేయొచ్చు. ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ఒక యంగ్స్టరు, సో ఆ తర్వాత ఎలా ఆయన మార్పు చెందుతాడు అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోలు. ఇక్కడ ఓజీలో కంప్లీట్గా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమా మీకు చూసిన వాళ్ళకి కొంతమందికి అర్థం కాకపోవచ్చు వెంటనే, ఇంకొకసారి చూడండి సినిమా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఈ యాంగిల్ ఎవరు చూడలా, పవన్ కళ్యాణ్ గారిని ఈ తరహా నటనలో ఎవరు చూడలేదు. ఒక లాయర్గా చూశారు, అదేవిధంగా పోలీస్గా చూశారు, ఒక తమ్ముడిగా చూశారు, ఒక లవర్ బాయ్గా చూశారు, అత్తారింటికి దారేదిలో కుటుంబం కోసం బాధ్యతను భుజాన్ని వేసుకున్నటువంటి ఒక అల్లుడిగా చూశారు, అత్త సెంటిమెంట్ పుట్టింటికి రమ్మని చెప్పేసి అత్త కోసం అవమానాలు పడేటువంటి ఒక క్యారెక్టర్ చూశారు. అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు తన మేనత్తని పుట్టింటికి తీసుకొని రావడం కోసం పడేటువంటి తపన. సో ఆ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క యాంగిల్లో చూడాలి, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోలు. ప్రతి సినిమాలో అదే రోల్ ఉండదు కదా. ఓజీలో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే ఒక గ్యాంగ్స్టర్ ఆయన ముంబైలో. సో దాదా అని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, అతను పోర్టు కడతాడు ముంబైలో, ఆ పోర్టుకి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతాడు. సో ఆ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారిని అంటే గంభీర్ ఆయన పేరు సినిమాలో నా కొడుకు, నా పెద్ద కొడుకు అని చెప్పేసి భావిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ముంబైలో ఉన్నటువంటి మరి ఏదైతే డ్రగ్స్ని కానీ మాఫియాని కానీ అరికట్టడంలో గంభీర ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ఆ షిప్ యార్డ్ ఉంటుంది, ఆ షిప్పుల్లో గుండా మరి ఏదైతే డ్రగ్స్ కానీ లేకపోతే మారణాయుధాలు కానీ సరఫరా కాకుండా ఆ పోర్టు చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ ఒక మారణాయుధాలకు సంబంధించిన ఒక కంటైనర్ని ఆపడంలో గంభీర ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఆ కంటైనర్ ఎక్కడ ఉంది అని చెప్పి సినిమా మొత్తం కూడా ఆ కంటైనర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందరికీ ఆ కంటైనర్లు ఏముంది, కంటైనర్లో మొత్తం మారణాయుధాలు ఉంటాయి, ఒక పెద్ద కంటైనర్ అనమాట. సో బాంబులు, తుపాకులు, AK-47 కొత్త వెపన్స్ ఉంటాయి. సో అంటే ఆ షిప్ కట్టి ప్రజల కోసం ఉపయోగించేటువంటి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండేటువంటి ఆ షిప్పు ఏదైతే ఆ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్లో ఆ షిప్పులు ఏవైతే వస్తువులు రవాణా అవుతాయో ఆ వస్తువుల్లో మారణాయుధాలు రవాణా కాకూడదు. ఇక్కడ ఒక నిజాయితీ కనపడుతుంది సినిమాలో. ఆ తర్వాత ముంబైలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్కి సంబంధించి అంటే ఈయన గ్యాంగ్స్టర్గా ఉన్నప్పటికీ కూడా న్యాయం కోసం ధర్మం కోసం ఫైట్ చేసిన గ్యాంగ్స్టర్, కానీ మారణాయుధాలతోటి సొసైటీ నాశనం చేయాలనుకున్న వాళ్ళందరం చంపేస్తాడు. సో సినిమాలో ఎక్కువ షూటింగు అదేవిధంగా కత్తులతోటి నరకటం ఉంటుందన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ తరహాలో చూడటం అభిమానులకి ఇదే మొదటిసారి. సో చాలా కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఆయన ఒళ్ళంతా ఎప్పుడు రక్తంతో తడిచిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఇంకొక ఎపిసోడ్ చూస్తే ఇందులో ఆయన ముంబై నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశం స్టోరీలో, ఎందుకు వెళ్ళిపోయాడు ముంబై నుంచి అనేది. సో దాదా కుమారుడు అయినటువంటి ఒక వ్యక్తిని తన 5 సంవత్సరాల బిడ్డ తుపాకీ ఇవ్వబోయి ఆ తుపాకీ మిస్ఫైర్ అయ్యి పేలి చనిపోతే ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత తన తండ్రిని తానే చంపానని చెప్పేసి ఎక్కడ అనుకుంటాడని చెప్పేసి ఆ నేరం ఈయన మీద వేసుకొని ఈయన వెళ్ళిపోతాడు. సో ప్రకాష్ రాజ్ కూడా దాదా క్యారెక్టర్ కూడా అందులో సరే ఆయన ప్రశాంతంగా బతకటం, నా గంభీరాన్ని ప్రశాంతంగా బతకనిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా కొన్నాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో ఆ తర్వాత హీరోయిన్ తోటి మరి పరిచయం, పెళ్ళి అవ్వటం, ఓ డాక్టర్ తోటి, హీరోయిన్ డాక్టర్ అందులో. సో ఒక కుమార్తె పుట్టడం, ఆ తర్వాత విలన్స్ మరి హీరోయిన్ని చంపేయటం, అంటే గంభీర అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య క్యారెక్టర్ ఉన్నటువంటి హీరోయిన్ని చంపేయటం. సో ఆ తర్వాత మళ్ళీ ఈయన గ్యాంగ్స్టర్గా మళ్ళీ అవతారం ఎత్తాల్సి వస్తుంది, మళ్ళీ తిరిగి ముంబై రావాల్సి వస్తుంది. తన భార్యను చంపినటువంటి వాళ్ళని, తన మనుషులను చంపినటువంటి వాళ్ళందరినీ కూడా చంపడం ఉంటుందన్నమాట సినిమాలో. అంటే సెంటిమెంట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ కుమార్తె కోసం మళ్ళీ అన్నీ వదిలేసి కుమార్తెను మంచిగా చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ ముంబై వదిలేసి చివరికి వెళ్ళిపోతాడు. వెళ్తూ ముంబై జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అంటే సాధారణంగా సినిమాల్లో ఒక గ్యాంగ్స్టర్స్ని ఎలా చూపిస్తారంటే అందరినీ చంపటంగా ఉంటుంది గ్యాంగ్స్టర్స్. కానీ ఇక్కడ గ్యాంగ్స్టర్ ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ ఏంటంటే అతను సొసైటీ కోసం నిలబడ్డాడు. ఎవరైతే నిజమైనటువంటి క్రిమినల్ గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉంటారో ఈ గ్యాంగ్స్టర్ ఆ క్రిమినల్స్నే చంపుతాడు. సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఓవరాల్గా సినిమా. ఇందులో సెంటిమెంట్ ఉంది, కాస్త కూస్త రొమాన్స్ ఉంది సినిమాలో, అదేవిధంగా ఫైటింగు, ఫ్లాష్ బ్యాక్, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ కాస్త అభిమానులకి ఏంటంటే ఇది కొత్త యాంగిల్, పవన్ కళ్యాణ్ గారిని చుట్టం, తుపాకులతోటి ఫైర్ చేయటం, అదేవిధంగా ఫైర్ చేస్తున్నటువంటి బుల్లెట్స్ని తన చేతిలో ఉన్నటువంటి ఒక కత్తితోటి వాటన్నిటిని కూడా
మరి బుల్లెట్లు తగలకుండా ఆయన కత్తితోటి ఒక విన్యాసం చేయటం, అదేవిధంగా సినిమాలో ఇంకా ఈయన మార్షల్ ఆర్ట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇచ్చేటువంటి కోచ్గా వ్యవహరించటం. సో ఈ తరహా అంటే సినిమా మొత్తం కూడా యాక్షన్, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి హై వోల్టేజ్తో ఉంటుంది సినిమా. ఇప్పుడు అత్తారింటి దారేదో ఉంది, స్లోగా పీస్ఫుల్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక కన్నీటి బొట్టు కారిస్తే అందరూ ఏడ్చారు థియేటర్లో. అత్త మేము ఉన్నామని మమ్మల్ని వీలైతే క్షమించు లేకపోతే మన్నించు, కానీ మేము ఉన్నామని గుర్తించు అని చెప్పేసి ఆయన కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకోవాలి. థియేటర్లో అందరూ ఏడ్చారు. అది చాలా స్లో మోషన్ తోటి అందరిని ఏడిపించేసిన మూవీ. ఆ మూవీ వేరు. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఆ విలన్లను కొడుతుంటే అందరూ ఎగిరి గంతులు వేశారు, చప్పట్లు కొట్టారు. ఆ సినిమా వేరు, ఆ రోల్ వేరు. కానీ ఇక్కడ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు, ఇప్పుడు దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, చోటాకే రాజన్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఆ గ్యాంగ్స్టర్స్ ఏ విధంగా కత్తులు తుపాకులతోటి అంటే వాళ్ళేంటి మారణాయుధాలతోటి ప్రజలను చంపారు వాళ్ళు ఆ గ్యాంగ్స్టర్స్. కానీ ఇక్కడ ఈ గ్యాంగ్స్టరు ఆ విధంగా మారణాయుధాలతోటి ప్రజలను చంపే వాళ్ళని చంపుతాడు సినిమాలో. ఇక్కడ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారు గంభీర పాత్ర. సో కాబట్టి ఇక్కడ గ్యాంగ్స్టర్ అని కూడా అనటానికి లేదు. సొసైటీ కోసం ఆయన గ్యాంగ్స్టర్ అయ్యాడు, ముంబైని కాపాడటం కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు, ఒక పోర్టును కాపాడుకోవడం కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు, వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఆ యొక్క సంస్థను కాపాడుకోవడం కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు. సో కాబట్టి ఇది ఓవరాల్గా కథ అయితే ఇది. కానీ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి యాక్షనే ఉంటుంది. సో ఫైటింగ్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. సో కత్తులతోటి విపరీతంగా ప్రత్యర్థుల్ని అంటే శత్రువుల్ని చంపడం ఉంటుంది ఎక్కువగా. బ్లడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సినిమాకి ఏ సింబల్ కూడా పెట్టారు. సో చిన్నపిల్లలు సినిమా చూడకూడదు అనేది కూడా ఒక నిబంధన ఉంది. ఎందుకంటే ఎక్కువగా హింస ఎక్కువగా ఉంది సినిమాలో అయితే, అందులో నో డౌట్. తుపాకులతో కాల్చడం, కత్తులతో నరకటం అయితే సినిమాలో ఎక్కువగా చూపించారు. ఎందుకంటే ఆ సినిమా కాన్సెప్టే అది కాబట్టి. ఓజీ కాన్సెప్టే గ్యాంగ్స్టర్. ముంబై గ్యాంగ్స్టర్స్ అంటే మరి ఏ విధంగా ఉంటుంది క్రైమ్, మరి ఒక 30 సంవత్సరాల క్రితం 1990 ఆ ప్రాంతంలో ముంబైలో క్రైమ్ ఏ విధంగా ఉండేది, అవన్నీ కూడా సినిమాలో కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. ఆయన వాడినటువంటి కారు కానీ, అంటే ఈ రోజుల సినిమాలాగా ఉండదు. ఇప్పుడు ఈ జనరేషన్ సినిమా లాగా అయితే కనిపించదు సినిమా. 30 years బ్యాక్ ఏ విధంగా ఫిల్మ్ ఏ విధంగా ఉంటుంది, కార్లు ఏ విధంగా ఉంటాయి, కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆ సినిమా. ఓజీ అంటే మీరు 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూడాలి ఓజీ. సో కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సినిమా కెరియర్లో ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా యాక్షను, ఈ తరహా ఫైటింగు, ఈ తరహా షూటింగు, ఈ తరహా కత్తులతోటి విలన్స్ని చంపడం అనేది పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఏ సినిమాలో కూడా ఈ తరహా లేదు. సో కాబట్టి ఓజీ అయితే ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా అని చెప్పొచ్చు. సో ఒకసారి చూస్తే అర్థం కాకపోతే ఖచ్చితంగా రెండోసారి చూడండి. సినిమా 100% అందరికీ అర్థమవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పుకోవాలి.